వచ్చిన యేసును హృదయమున కోరి స్తుతింతుము. ఆహాయేమానందం ఆహాయేమానందం చెప్పశక్యమా. ఆహాయేమానందం ఆహాయేమానందం చెప్పశక్యమా. బోలో ప్రభు యేసు మసీకి జై. చిన్న వాక్యాన్ని చదువుకుంటాం. మాట్లాడబేకండి అమ్మా, సిస్టర్ సహోదరులు మాట్లాడబేకండి, ఐక్యంగా ఉండండి మీరంతా. చిన్న మాట చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మాట్లాడబేకండి 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లుని ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. 37వ వచనం. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. 38వ వచనం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అతడు ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. మా మాట్లాడబాకండి, ఎందుకు మీరు సైకిల్తో చదువుకోవాలా, మాట్లాడకూడదు. కాబట్టి బాప్తిసం ఇచ్చాను. తర్వాత 39వ వచనం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. కాబట్టి ఈ మాటలన్నీ మనకి ఏమర్థం అవుతా ఉన్నాయి అంటే, ప్రభు ఫిలిప్పుతో చెప్పాడు, నేను వెళ్ళి దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గంలో కలుసుకో అని చెప్పాడు. ఎవరిని కలుసుకోవాలా? మాట్లాడబాకండి, ఎవరిని కలుసుకోవాలా? కలుసుకో అని చెప్పాడు. కాబట్టి వెంటనే ఫిలిప్పు లేచి వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గంలో కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ సమయంలో ఒక రథం వస్తూ ఉంది. ఆ రథం మీద ఆర్థిక శాఖ మంత్రి అన్నమాట. ఆ మంత్రి రథం మీద పోతూ, ఆ దినాల్లో బైబిల్ పుస్తకాలన్నీ ఒక గ్రంథంగా లేవు, ఏ పుస్తకానికి ఆ పుస్తకం ఉంటుందన్నమాట. యెషయా గ్రంథం అనే పుస్తకాన్ని తీసి చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు అన్నాడు, ఆయన ఆర్థిక శాఖ మంత్రి కదా, రథం ఆపు అన్నాడు. అది దేవుని సేవకులకు కొన్ని అధికారం అన్నమాట. రథం ఆపు. ఆపాడు. ఆపిన తర్వాత అడిగాడు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా, నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అప్పుడు ఆ మంత్రికి అర్థం కాల, చాలామందికి అర్థం కావు. అప్పుడు ఆయన అడిగాడు, ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడుతున్నాయి? యెషయా ప్రవక్త కదా, తనను గురించి చెప్పుకుంటున్నాడా లేకపోతే ఇంకెవరి గురించి అయినా చెప్తున్నాడా అని అడిగాడు. అప్పుడు యెషయా యొక్క ప్రవచనాలు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులన్నీ కూడా ఫిలిప్పు ఆ నపుంసకునికి చెప్పాడు. చెప్పిన వెంటనే నీళ్లు కనబడుతూ ఉన్నాయి. రథం ఆపు అని ఆజ్ఞాపించి, అదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వమని చెప్పాడు, అడిగాడు. అప్పుడు ఫిలిప్పు చెప్పాడు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినట్లయితే నీవు బాప్తిసం పొందవచ్చు అని ఫిలిప్పు చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు అన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని చెప్పాడు. దేవుడి కుమారుడిగా లోకానికి వచ్చి నా కొరకే మృతి పొంది ఆయన తిరిగి లేచాడని, ఈ ప్రవచనాలన్నీ ఆయన గురించి నీవని నేను విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి నీళ్ళల్లోకి దిగారు. ఫిలిప్పు ఆ నపుంసకునికి బాప్తిసం ఇచ్చాడు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆ నపుంసకునిలోనికి ఎక్కడ లేని సంతోషంతో వెళ్ళిపోయినాడు. ఫిలిప్పు తన త్రోవను తాను వెళ్ళిపోయినాడు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు కూడా ఫిలిప్పును ఆ నపుంసకుడు ఏం చేయలేదంట, చూడలేదు అని చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనం ఏం చేస్తామంటే, ఎవరు బాప్తిసం ఇచ్చారో వాళ్ళని దేవుడిగా కొలుస్తాం అన్నమాట. కాబట్టి చేయకూడదు అలాంటి పనులు. బాప్తిసం అనేటువంటి దేవుడు చెప్పాడు కనుక దేవుని సేవకులు బాప్తిసం ఇస్తారు. అంత మాత్రాన వాళ్ళ పిల్లలకు కావు. కొంతమంది అన్య సేవకులు, నేను నీకు బాప్తిసం ఇచ్చాను, నా బిడ్డవు నువ్వు, ఏడకపోకూడదు అంటారు. అదేమిలే, దైవ ప్రత్యక్షతలో ఆయన ప్రజలుగా మనం నిలిచి ఉండాలి.
బాప్తిజం ఇవ్వడం అనేటువంటిది దేవుని ఆజ్ఞ అన్నమాట. కాబట్టి దేవుని దాసులు బాప్తిజం మనకి ఇచ్చేవారుగా ఉంటారు. బాప్తిజం ద్వారా గమనిస్తూ ఉంటాం, సంఘం అనే నా శరీరంలో మనం ప్రవేశించే వరంగా ఉంటూ ఉన్నాం. బాప్తిజం దేవుని నీతి ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్యాలకు సంబంధించి మీకు నీళ్ళలో బాప్తిజం ఇచ్చే వరంగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, మీకు వందనాలు దేవా. మీ ఘన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. బెరాకాలో మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యేక కూడికలను బట్టి స్తోత్రాలు తండ్రి. అద్దంకి పరిసర ప్రాంతాల నుంచి దేవా మీ ప్రజలు తండ్రి దేవా మీ వాక్యం చేత ప్రేరేపించబడిన వారై, మీ ఆత్మ చేత ఒప్పించబడిన వారై బాప్తిస్మ సాక్ష్యంలో పాలుపంపులు పొందటానికి ముందుకు వచ్చిన మీ కృపను బట్టి తండ్రి మీకు వందనాలు. వారి పక్షంగా మీరు జరిగించిన కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లో మీరు మహిమ పొందుకోండి. మీ ఆత్మ సహాయం ద్వారా మీ దాసుని నోటికి మీ దాసుని చేతికి తోడయుండి మీరు జరిగించి మహిమ పొందుకోమని దీవించమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ప్రభు యేసు మసీకి జై. ప్రార్థన. బాప్తిసం కొరకై వాక్యానుసారంగా ముందుకు వచ్చిన మీ బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. వారి రక్షణ తీర్మానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మీరు చెప్పారు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు శిష్యులునిగా చేయుడు అని చెప్పారు. దయగలిగిన తండ్రి, ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరే మహిమ పొందమని యేసు ప్రభువు మీ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళు అయిన గొర్రె పిల్ల రక్తము ద్వారా, వీళ్ళు అయిన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలు సాగి ఉంటేమి, కలిగి ఉన్న రక్షణలు సాగి ఉంటేనే. బాపును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. బాప్తిసం కొరకు అతనికి తీర్మానమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీ దాసునికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఏం పేరు? ప్రభు నీ పాపాలు క్షమించాడు కదా. పిల్లలు మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. జాన్ను బట్టి స్తుతిస్తూ ఉన్నావు. కనుక మీరు ఇచ్చిన పాప క్షమాపణ రక్షణను బట్టి స్తుతిస్తూ ఉన్నావు. సంఘం ఎదుట బహిరంగంగా బాప్తిసం కొరకే తన తీర్మానమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీ దాసునికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము ఇంతగా మారెను, నా హృదయము ఇంతగా మారెను. యేసు వచ్చి మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. రాములను బట్టి స్తుతిస్తున్నావు. మీ నామములు తనకు ఇచ్చిన రక్షణ తీర్మానాన్ని బట్టి స్తుతిస్తున్నావు. బాప్తిసం కొరకే తన ఇచ్చిన తీర్మానమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ దాసునికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం.
క్షమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే. చెప్పారు జీవన్ ప్రభుని పాపాలు క్షమించాడు కదా. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. బిడ్డ దేవుని బట్టి స్తుతిస్తా ఉన్నాం. కనుక మీరు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి, బాప్తిసం కొరకు తనిచ్చిన తీర్మానమును బట్టి, బహిరంగంగా తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీ దాసునికి బాప్తిసం ఇస్తూ ఉన్నాం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నావు కదా, జన్మకర్మ ప్రభు క్షమించండి నిశ్చేతుంది కదా. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. స్మైల్ని బట్టి స్తుతిస్తూ ఉన్నావు. మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు. జన్మకర్మ పాపాన్ని కలిగి ఉంటూ ఉండగా తనకిచ్చిన పాప క్షమాపణ రక్షణ నిశ్చేతిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బాప్తిజం కొరకై సంఘం ఎదుట తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో బాప్తిజం ఇస్తూ ఉన్నాం. ఈ సంతోషము నీకు కావాలి, సంతోషము నీకు కావాలన్నా, నీకు కావాలన్నా నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. దావీదురాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మీ నామంలో మెరిచిన విశ్వాసమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. బాప్తిసం కొరకై సంఘం ఎదుట దాని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మీ దాసులకు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. ఇంకా నేను పరకు దాసుడను కాను, ఇంకా నేను పరకు దాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యడను గాను, ఇంకా నేను సియోను కన్యడను గాను. నా సంకట దుఃఖములెల్ల మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. అంజమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ నామంలో జ్ఞాపకం చేసుకున్నారు. తనకిచ్చిన రక్షణ, పాప క్షమాపణను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇదనం సంఘం ఎదుట బాప్తిసం కొరకు తనిచ్చిన తీర్మానమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మీ దాసులకు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఏం పేరు? ఏం భయపడబాకు, నువ్వు చచ్చిపోయినట్టు ఉండాలడ ప్రత్యూష. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. బిడ్డ ప్రత్యూషాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకొని తనకిచ్చిన రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. బాప్తిసం కొరకు తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి సంఘం ఎదుట తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు బాప్తిసం కుమారు యొక్క నామములో మీ దాసులకు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. సౌందర్యమయమగు పరమకానను, సౌందర్యమయమగు పరమకానను, నా నిత్యమైన సాక్ష్యమది మార్పు చెందదు, నా నిత్యం. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. మీ దాసురాలు పుష్పాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అనాది కాలం మీ సంకల్పంలో జ్ఞాపకం చేసుకున్నారు. తనకిచ్చిన మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి బాప్తిసం కొరకై సంఘం ఎదుట తనిచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ దాసులకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. నసింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఏం పేరు? మా పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. సింగమును బడి స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. మీ నామములు తనకిచ్చిన పాప క్షమాపణ రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. బాప్తిసం కొరకై సంఘం ఎదుట దానిచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ దాసులకు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. ఆనందం పరమానందమే, ఆనందమే పరమానందమే, కానా జీవితమునకానందమే. మా పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. అనితను బడి స్తుతిస్తా ఉన్నాం. అనాథ కాలం మీ సంకల్పంలో జ్ఞాపకం చేసుకున్నారు. జన్మకర్మ తన పాపముల కొరకు ఇచ్చిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి రక్షణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. బాప్తిసం కొరకు తన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ దాసులకు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. నా హృదయమో ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను, నాలో యేసు వచ్చి. మా పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. రోజును బట్టి స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. అనాథ కాలమే సంకల్పంలో జ్ఞాపకం చేసుకున్నారు. బాల దినాల్సిన మీ ఇంటిలో భక్తులు బోధులు పెంచబడులు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. తనకిచ్చిన పాప క్షమాపణ రక్షణ నిశ్చయితను బట్టి బాప్తిసం కొరకే తన బహిరంగ తీర్మానమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం. మా పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. తను బట్టి స్తుతిస్తా ఉన్నాం. మీ నామములు ప్రతి విశ్వాసమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. బాప్తిసం కొరకే తన తీర్మానమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఆమె శివ మా తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. తను బట్టి స్తుతిస్తున్నాం. తనకిచ్చిన రక్షణ మారు మనసును బట్టి బాప్తిసం కొరకే తనచిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. తిరువబడెను నా మనోనేత్రము, తిరువబడెను నా మనోనేత్రము. మా పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డ అమూల్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు. తనకిచ్చిన రక్షణ మారు మనసు పాప క్షమాపణ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బాప్తిసం కొరకే తనిచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా. మా పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. ఎప్షెబారాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు. బాప్తిసం కొరకే తనకిచ్చిన తీర్మానమును బట్టి బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో. మా పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. జాయి పరిశేషను బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. మీరు దర్శించారు. తనకిచ్చిన రక్షణ మారు మనసు పాప క్షమాపణ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బాప్తిసం కొరకు తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం.
ప్రవేశించు నా ఇల్ల మందు, ప్రవేశించు నీ ఇల్ల మందు. మీరు ఫ్రీగా ఉండండి. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. సుజాత కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు. తనకు విరిచిన రక్షణ, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బాప్తిసం కొరకే సంఘం ఎదురు తను ఇచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాం. పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. నా క్షమించన్ ప్రభు. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. బిడ్డ స్వాతిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభువా తనకిచ్చిన రక్షణ, మారు మనసు, పాప క్షమాపణను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బాప్తిజం కొరకు తనచిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇస్తూ ఉన్నాం. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకొసగిన్. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్. ఏం పేరు? మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. ఎఫ్సీబని బట్టి స్తుతిస్తున్నాం. సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు. తనకి మీరు ఇచ్చిన పాప క్షమాపణ, రక్షణ నిశ్చేతను బట్టి బాప్తిసం కొరకైన తన తీర్మానమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. నా పాపములను క్షమించన్. చెప్పారు. కలమాపరలో తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. బిడ్డ స్ఫూర్తిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తనకు మెరిచిన పాప క్షమాపణ, రక్షణ నిశ్చేతను బట్టి బాప్తిసం కొరకిన తన తీర్మానమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను, మలిన వస్త్రములతో నేను. పరలో తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. మన్ని తన బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకొని తనకిచ్చిన రక్షణ, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బాప్తిసం కొరకే తనచిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరన్, కలువరి సిలువను చేరన్. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. జోషిని తన బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తనకిచ్చిన రక్షణ, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి బహిరంగంగా బాప్తిసం కొరకు ఇచ్చిన తీర్మానమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. నా పాపములను క్షమించన్ ప్రభును. ప్రళమాపరలో తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. బిడ్డ మాధుర్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా తనకు మీరు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి బాప్తిసం కొరకై సంఘం ఎదురు తనిచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు. చారమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మీ దాసులను జ్ఞాపకం చేసుకున్నారు. తనకు విరిచిన రక్షణ, పాప క్షమాపణ నిశ్చేతను బట్టి స్తుతిస్తున్నాం. సంఘం ఎదుట బాప్తిసం కొరకు తనచిన తీర్మానమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ఉన్నాం.
తాపించెను నా తండ్రి, తాపించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెను, ప్రభు నా నేత్రములను వెలిగించెను. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మేరీని బట్టి స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. తను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మిమ్మల్ని సొంత రక్షకునిగా కలిగి ఉండడానికి తనకిచ్చిన కృపను బట్టి, బాప్తిసం కొరకే తనచిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ నామములో మీ దాసులకు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్, ప్రాణమును నా కొరకొసగిన్. ప్రభు యేసే బోలో ప్రభు యేసు మసీకే, రాజుల రాజైన ప్రభు యేసు క్రీస్తు వారికి, చనిపోయి సమాధి చేయబడి తిరిగిన ప్రభు యేసు క్రీస్తు వారికి, ఎంతవరకై బాప్తిజ కార్యక్రమంలో సహాయపడిన ప్రభు యేసు క్రీస్తు వారికి, హెబ్రోను వాసి ప్రభు యేసు క్రీస్తు వారికి, బెరాక వాసి ప్రభు యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ప్రలభ పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే అనాది కాలం మీ సంకల్పములో నా వారిని నేను ఎరుగుదును అన్న మీ మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, ఒక్కొక్కరిగా మీరు దర్శించి మీ బిడ్డలుగా వారి హృదయాల్లో మీరు జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ దినం దయగలిగిన తండ్రి, బాప్తిసం కొరకై వారిచ్చిన బహిరంగ సాక్ష్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యానికి సమ్మతించి తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వడానికి సహాయపడుతూ వచ్చారు. దయగలిగిన తండ్రి, మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని చెప్పారు. లోకముల నుండి వారిని విమోచించి రక్షించబడిన వారితో కూడా మీరు వారిని సమకూర్చినందులకై మీకు వందనాలు, స్తోత్రాలు. శరీర సంబంధమైన జన్మ లోకానికి తెచ్చినదిగా ఉంటూ ఉండగా ఈ మారు మనసు రక్షణ బాప్తిసం ప్రభువా మీ రాజ్యం కొరకై వారిని మీరు తిరిగి జన్మింపజేసినందులకై మీకు వందనాలు, స్తోత్రాలు. పరలోకములో మీ ఉద్దేశము మీ బిడ్డల విషయమై భూమి మీద నెరవేర్చిన మీ కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ కార్యాన్ని దేవదూతలు తొంగి చూడుతూ ఉన్నారన్న సంగతిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ మహిమ కొరకు వారిని సిద్ధపరచండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ముందున్న సమయం కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభువుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ సిద్ధపడి వెంటనే మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు.